SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెడుతున్న మంచిర్యాలలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. మహాశివరాత్రి పర్వదినం రోజున ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన మహాప్రస్థానం జాతికి అంకితం చేశారు. 11.5 కోట్లతో 4.5 ఎకరాల స్థలంలో మహాప్రస్థానం నిర్మించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మంచిర్యాల ప్రజల చిరకాల వాంఛను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నెరవేర్చారు. శ్మశాన వాటిక లేక చివరి మజిలీ అవస్థలతో ముగుస్తుండటంతో నవీన మహాప్రస్థానం ఆవశ్యకతను ఎమ్మెల్యే గుర్తించారు. పవిత్రమైన గంగమ్మ తల్లి చెంతనే మహాప్రస్థానంకు అంకురార్పణ చేసి 100 రోజుల్లో పూర్తి చేయాలనే సంకల్పాన్ని ఆచరణలో అమలు చేశారు. అనుకున్నట్లుగానే 100 రోజుల్లో పనులు పూర్తి కాగా శివరాత్రి రోజున ప్రేమ్సాగర్ రావు ఆయన సతీమణి కొక్కిరాల సురేఖ దంపతులు వేద పండితుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, రుద్ర పారాయణం చేశారు. అనంతరం పరమశివుని విగ్రహానికి పూజలు చేసి మహాప్రస్థానంని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మహాప్రస్థానం నిర్మించాలనే మనోవాంఛ పరమేశ్వరుని అనుగ్రహంతో నెరవేరిందని అన్నారు. మహాప్రస్థానంలో కట్టెలతో దహనం చేయడానికి 8, 2 కరెంటుతో దహనం చేసే సౌకర్యం ఉందని తెలిపారు. సొంత ఇల్లు లేని వారు కర్మకాండలు నిర్వహించుకునే విధంగా ప్రత్యేక గది నిర్మించినట్లు చెప్పారు. మహాప్రస్థానం ఎలా నిర్వహించాలి, నిర్వహణ వ్యయం ఎలా సమకూర్చుకోవాలో తేల్చుకున్న తర్వాత వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. గోదావరి జలంతో స్నాన సౌకర్యం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని కొక్కిరాల సురేఖ తెలిపారు. జన్మ జన్మని స్వామి సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన లింగేస్మిన్ బింబేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహితో భవాయ నమః బిల్వదలం సమర్పయామి బలాయ నమః. శర్కరాస్నానం సమర్పయామి. శర్కరాస్నామి ఓం మానో మహాంతమృతమానో అద్భగం మానో సుమంగళేయం మధోర్మాగం సమేతమస్యతా ఔభాగ్యమస్తే తత్వాయారా నంగూర్యాసిని భార్యా రామాయ సరస్వతి విష్మగో సమనా సదయ దేవతా ప్రభవయ ముఖశోణస్మనా భవాయ విశల్యో మానవాగో కనులార నిన్ను చూడ మనసున్నది, కనులార నిన్ను చూడ మనసున్నది, జీవనమేమో పరికింప క్షణమైనది. కనులార నిన్ను చూడ మనసున్నది, జీవనము నీయొడిలోను నిలుకొంగు పడనీయకు, ఎడవాసి గడియైన విడనాడకు, నీయొడిలోను నిలుకొంగు పడనీయకు.
లేకపోతే ఆ ముహూర్త బలము, ఈ స్థల బలము, లేకపోతే మంచిర్యాల పట్టణ ప్రజల కోరిక అభిస్తుంది ముహూర్తాలకు ఇచ్చినప్పుడు ఇక్కడ మహాప్రస్థానానికి ఫౌండేషన్ వేసి ఎందుకు వచ్చిందో నా నోట్లకు శివుడు నా నోట్లకి చెప్పించినాడు. శివరాత్రి నాడు ఈ కార్యక్రమం పూర్తి చేసి ప్రజలకు అందజేస్తుందని చెప్పండి. దాంట్లో భాగంగానే ఒక 40 రోజులు సాయిలు అంటే ల్యాండ్ 9 ఫీట్ల లోతు ఉండే దాన్ని బట్టి 40 రోజులు వెళ్ళిపోయింది. మిగతా ఒకటే డిసైడ్ చేసుకున్నారంటే 100 రోజుల లోపల సో అది చాలా సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భాలు చెప్పేదానికి 100 రోజులు పూర్తి చేస్తాను. ఆ శివుని ఆశీర్వాదంతో ఆ అల్లారమ్మ దేవుని ఆశీస్సులతో ఈ మంచిర్యాల ప్రజల దాదాపు 70 సంవత్సరాల కళ ఈ రకంగా ఆ కళ నెరవేరడానికి నన్ను ముందు పెట్టి ఆ శివుడు నిమిత్రమత్తుగా నన్ను ముందు పెట్టి శివుడు నడిపించింది. శివుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నా భూతో 100 రోజులు పూర్తయింది. కళలో కూడా ఎవరు అనుకోలేదు, అది జరిగింది. ఇది వాస్తవం. ఇది మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల జిల్లా ఆ విషయానికి వస్తే రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప ఆవిష్కరణ ఇది. శివుని ఆవిష్కరించి ఈరోజు ఈ కార్యక్రమం శివదర్శనానికి శివరాత్రి నాడు ప్రజలందరికీ చేయడం జరిగింది. దానికి అందరూ మా కార్యకర్తలు కానీ ప్రతి సంబంధిత అధికారులు కానీ ప్రతి ఒక్కరు సహకారంతో ఈ కళ నిజమైంది. ఆ దాంట్లో నన్ను పాత్రదారి చేసినందుకు జీవితకాలం ఉన్న రోజులు ఆ హర మహాదేవునికి ఈ మంచిర్యాల ప్రజలకు తప్పకుండా పెడతారు. ఈరోజు శివుని దర్శనార్థం శివుని శివరాత్రి నాడు మంచి దినం, పవిత్ర దినం పనిచేయడం జరిగింది. ఏదైతే మహాప్రస్థానం దీనికి ఒక విశిష్టత ఉంది. దేశంలో మొట్టమొదటి మహాప్రస్థానం గ్రీన్ క్రిమటోరియం దీనికన్నా ముందు 2 ఉన్నాయి. ఒకటి చండీగఢ్, ఇంకోటి పంచకుల. మంచిర్యాల ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి పుణ్యదినాన శివుడికి ఇక్కడ మహారుద్రాభిషేకం చేస్తున్నాము. మన మంచిర్యాల పట్టణంలో మహాప్రస్థానం అనేది నిర్మించి ఇక్కడ ఈ పట్టణానికి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఒక సరైన శ్మశాన వాటిక అనేది లేదు. ముఖ్యంగా కరోనా సమయంలో ఇంటి యజమానులు రానివ్వకపోతే చాలామంది కిరాయిదారులు వాళ్ళ బంధువుల మృతదేహాలను పెట్టుకొని గోదావరి తీరంలో రాత్రంతా కూడా జాగరణ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వాళ్ళ కష్టాలను చూసి చెల్లించిపోయి ప్రేమ్ సాగర్ రావు గారు 100 రోజుల్లోనే ఇక్కడ ఒక మహాప్రస్థానాన్ని నిర్మించాలి అని చెప్పేసి ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని 11 కోట్ల వ్యయంతో 4 ఎకరాల స్థలంతో ఇక్కడ ఒక ఉద్యానవనం లాగా తలపించే విధంగా అన్ని అత్యాధునిక వసతులతోని మహాప్రస్థాన నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక 8 శ్మశాన శవ దహనం కోసం వేదికల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక 2 ఎలక్ట్రిక్ క్రెమటోరియంస్ కూడా వస్తున్నాయి. అలాగే ఎవరైనా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడే వాళ్ళకు ఇక్కడ వెయిట్ చేసడానికి రూమ్స్ అనేటివి ఉన్నాయి. అట్లనే ఫ్రీజర్ బాక్సులను కూడా మృతదేహాలను భద్రపరిచేందుకు పెట్టడం జరిగింది. దహనం జరిగేటప్పుడు ఎదురుగా కూర్చోవడానికి గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గోదావరి నీళ్లతోని ఇక్కడ స్నానశాలల్లోకి గోదావరి జలాలతోని వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఎవరైతే మృతుల బంధువులు ఉంటారో వాళ్ళకి స్నానం చేయడం కోసం నీళ్ళను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే అస్థికలు, చితాభస్మం కూడా భద్రపరచుకోవడానికి లాకర్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిండ ప్రదానాలు చేయడం కోసం ఒక హాల్ కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. సింగరేణి బొగ్గు గని కార్మికులకు కనీస పెన్షన్ 10,000 రూపాయల పెంపుకు పార్లమెంటులో లేవనెత్తి కృషి చేస్తానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా శ్రీరాంపూర్ కృష్ణ కాలనీలోని శివాలయంలో శివునికి అభిషేకాలు చేశారు. బుధవారం మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా శ్రీరాంపూర్ కృష్ణ కాలనీలోని శివాలయంలో శివునికి అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు మారుతి, అధ్యక్షుడు కొల్లూరి మల్లేశం, కార్యదర్శి బోరె శ్రీనివాస్, కోశాధికారి బద్రి శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు ఎంపీకి స్వాగతం పలికి సన్మానించారు.
ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఎంపీ మాట్లాడారు. బొగ్గుగని కార్మికులకు పెన్షన్ మంజూరు చేయించింది ఎంపీ కాకా వెంకటస్వామి అని అన్నారు. 35 సంవత్సరాల క్రితం పెన్షన్ మొదలైతే ఇంతవరకు పెంచలేదన్నారు. తాను మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి, కోల్ ఇండియా యాజమాన్యం దృష్టికి పెన్షన్ పెంచాలని తీసుకెళ్లానని చెప్పారు. తిరిగి పార్లమెంటులో బొగ్గుగని కార్మికులకు కనీస పెన్షన్ 10,000 రూపాయలుగా నిర్ణయించాలని కోరుతానని చెప్పారు. ఈ సందర్భంగా రిటైర్డ్ కార్మికులు స్వంతింటి స్థలం కేటాయించాలని, తెల్ల రేషన్ కార్డులు అందించాలని ఎంపీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డు ప్రభాకర్, తోకల సురేష్, ఆలయ కమిటీ సభ్యులు కందుల శంకర్, సదానందం, జీవన్ జోయల్, రాగిడి రాజు తదితరులు పాల్గొన్నారు. అన్ని శివుని ఆలయంకి రావడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఐఎన్టీసీ అండ్ రిటైర్డ్ కార్మికులతో కలవడం జరిగింది. ఇంతకుముందు నుంచి తెలిసిందే, ఆల్రెడీ సెంటర్లో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే కాకా వెంకటస్వామి గారు 35 సంవత్సరాల క్రితం సిఎంపిఎఫ్ ఏదైతే పెన్షన్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసినారో, అంటే రిటైర్డ్ కార్మికులకు ఏదైనా కొంచెం ఆదాయం ఉంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, ఆత్మాభిమానంతో బతకొచ్చు అని చెప్పి ఏదైతే ఆలోచనతోటి వారు పెన్షన్ స్టార్ట్ చేయించినారో, ఏంటంటే 35 సంవత్సరాల తర్వాత కూడా ఆ పెన్షన్ 1000 రూపాయలు 1500 రూపాయల కోసమే అక్కడనే లిమిట్ అయిపోయింది. దాని మీద ఇంతకుముందు కిషన్ రెడ్డి గారితో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. వారికి కూడా చెప్పినాం, మొదటేమో వాళ్ళు మా డిపార్ట్మెంట్ కింద రాదు, మా ఏరియాకి సంబంధించింది కాదని చెప్పినారు. కానీ పెన్షన్ ఫండ్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఖచ్చితంగా దాంట్లో స్టడీ చేసి కోల్ ఇండియా ఎంప్లాయీస్కి ఏదైతే బెనిఫిట్లు వస్తున్నాయో అదేవిధంగా సింగరేణి కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు ఏదైతే వాళ్ళకి న్యాయం జరగాలో దాని మీద 1000 రూపాయలు ఏదైతే ఉన్నదో దాన్ని అట్లీస్ట్ 10,000 రూపాయలు చేయాలని చెప్పి నేను వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాను. నేను మళ్ళీ రిటైర్డ్ కార్మికులకు అందరికీ నేను నా హామీ ఇస్తున్నాను. దాని మీద కృషి చేసి న్యాయం జరిగేటట్టు మళ్ళొకసారి ఈరోజు మహాశివరాత్రి నాడు దేవుడు ఆశీర్వాదంతో నాకు మీద ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించిన నా ఆశీర్వాదంతో మీకోసం కొట్లాడి నేను ఈ పని చేసే నాకు అవకాశం దక్కుతుందని చెప్పి నేను ఖచ్చితంగా. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. మంచిర్యాల, మందమరి, బెల్లంపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా నుంచి కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు పవిత్రమైన గంగలో స్నానం చేయడానికి తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు చేసిన భక్తులు సైకతలింగాలు తయారు చేసి శివయ్యకు, గంగమ్మకు పసుపు కుంకుమలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు. గోదావరి తీరాన కొలువుదీరిన గౌతమేశ్వర, శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి, హనుమాన్ ఆలయాల్లో దేవుళ్లను దర్శనం చేసుకున్నారు. భక్తుల రాకలతో గోదావరి రోడ్డు కిటకిటగా మారింది. పోలీసులు ట్రాఫిక్ కట్టడి చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయగా ఆర్యవైశ్య సంఘం, మార్వాడి సమాజ్ అల్పాహారం పంపిణీ చేశారు. పవిత్రమైన శివరాత్రి రోజున గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేయడం పుణ్యమని పురోహితుడు సదానంద శర్మ తెలిపారు. చూడకండి మంచిర్యాల ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మంచిర్యాలలో గల గోదావరి తీరంలో ఉన్నటువంటి గౌతమేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురించుకొని మహావైభవపేతంగా స్వామివారికి అభిషేక సేవలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈరోజు ఉదయార్థపూర్వం గౌతమేశ్వర స్వామి వారికి ఈరోజు కలశ గణపతి పూజ, పుణ్యాహవాచనము, అలాగే మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలాగే భక్తులచే అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. అలాగే సాయంత్రం కూడా ఈరోజు నిశీ పూజ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అలాగే ఈ శివరాత్రి పర్వదినము ఏదినికనంగా అందరూ జాగరణ,
ఇంకొకటి ఉపవాసం అనేది ఏదికి చేస్తారు అని అంటే మనం చేసే కల్మషం మన ఈ సంవత్సరంలో చేసేటువంటి పాపాలు, కల్మషాలు, అహంకారాలు ఇవన్నీ కూడా పోవాలని ఉపవాస కార్యక్రమాన్ని కూడా ఆ భక్తి శ్రద్ధలతో స్వామివారి ఆరాధన చేయడము. అలాగే జాగరణ విషయానికి వచ్చేస్తే ఈరోజు జాగరణ అనేది అందరికి కూడా ఏంటిదంటే 12 తర్వాత జాగరణ అయిపోతుంది అనేది చాలామందికి ఇప్పుడు అనుకుంటున్నవారు. అసలుకి జాగరణ అయిపోయే కార్యక్రమం ఎప్పుడు అని అంటే సూర్యుడు ఉదయించే సమయం వరకు జాగరణ కార్యక్రమం నిర్వహించాలి. అలాగే స్వామివారి ఈరోజు మాత్రము స్వామివారికి సంబంధించిన అభిషేక కార్యక్రమాలు కావచ్చు, అలాగే స్వామివారికి సంబంధించిన జపాలు కావచ్చు, తర్పణాలు కావచ్చు, ఈ విధంగా చేస్తే ఈరోజు తప్పగా స్వామివారి అనుగ్రహం పొందగలుగుతారు. స్వస్తి. మంచిర్యాల గోదావరి తీరంలో నిర్మించిన మహాప్రస్థానంలో ఎత్తైన పరమశివుని విగ్రహం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. మహాప్రస్థానం ఉద్యానవనంను తలపిస్తుండగా మధ్యలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహం చూపరులను కట్టిపడేసే విధంగా తీర్చిదిద్దారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చి వెళ్తున్న భక్తులు శివుని విగ్రహాన్ని వీక్షించి ఫోటోలు దిగారు. వేలాది మంది భక్తులు విగ్రహం ముచ్చటగా ఉండడం, శివరాత్రి పర్వదినం కావడంతో ఫోటోలు దిగడానికి బారులు తీరారు. కొంతమంది భక్తులు కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టారు. నేటి SMDC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.